ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు కొండంత భరోసా అన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి మంత్రి క్యాంపు కార్యాలయం నందు 190 మంది లబ్ధిదారులకు మంజూరైన 2,30,00,000 రూపాయల చెక్కులను టీడీపీ శ్రేణులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం వ్యాప్తంగా 10 కోట్లు 49 లక్షల సహాయ నిధి చెక్కులను అందజేశామన్నారు. లబ్ధిదారులకు చెక్కులు మంజూరు కావడంతో కృషి చేసిన ప్రతి ఒక్కరిని మంత్రి మండిపల్లి అభినందించారు. భాస్కర్ నాయక్, శంకారపు గోవర్ధన్ ఈరోజు రాయచోటిగా ఉంటూ మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల కోసం కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉన్నాం. గత ప్రభుత్వంలో రైతు అప్లికేషన్ పెట్టుకుంటాడో అలాంటి వారిని ఆఫీసుల చుట్టూ తిప్పకుండా న్యాయం చేయాలని ఒక సంకల్పంతో మనం 20 నెలలు పనిచేయడం జరిగింది. దానిలో భాగంగా మన రాయచోటి ఈగా పనిచేసిన యుగంధర్ గారి పాత్ర చాలా ఉంది. రైతులందరి తరఫున మన కార్యకర్తల తరఫున అందరూ ఏ సమస్య ఉన్నా కూడా వేసేస్తే డబ్బులు రావు. పై నుంచి కూడా ఖచ్చితంగా ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు దీనికి ఒక 5-6 మంది శ్రమ ఖచ్చితంగా ఇక్కడ ఆఫీస్ కార్డు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఈ పేపర్ ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా, అడ్రస్ ఉందా లేదా, దీని బిల్లు డేట్లు అయిపోయినాయా, లేకపోతే తమిళనాడు హాస్పిటల్